తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 5 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుండి 1,50,000 నగదు, 36 లక్షల విలువైన 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లుగా నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్పీ మౌనిక్ తెలిపారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా స్కార్పియోలో అనుమానాస్పదంగా కనిపించిన 5 పట్టుకుని విచారించగా మేకల దొంగతనాల విషయం బయటపడిందని చెప్పారు. రాత్రి వేళలో మేకలను దొంగలించి ఆయా సంతలలో విక్రయించినట్లుగా విచారణలో తేలిందన్నారు. మనకు అన్ని ఖరీదైన కార్లు మేకల దొంగతనంలో పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. సో వీరి మీద మాకు కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారము 13th నవంబర్ రోజున మేము ఎప్పుడైతే పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నామో సుమారు ఉదయం 4 గంటల సమయంలో ఒక స్కార్పియో వెహికల్ అనుమానాస్పదంగా తిరగడం మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆపడంతో వాళ్ళు ఆపకపోయేసరికి చేంజ్ చేసి పట్టుకున్నాము. అందులో 3 మేల్ అండ్ 2 ఫీమేల్ ఉన్నారు. సో వాళ్ళని పట్టుకొని తర్వాత ఎంక్వైరీ చేయడం దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వివిధ మండలాల్లో వివిధ జిల్లాల్లో మేకల దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి. సో వీళ్ళు దొంగతనం చేసిన ఏరియాస్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్, కనగల్, చండూర్, విజయపురి, నార్కెట్పల్లి, నల్గొండ టూటల్ మరియు కూడా దేవరకొండ, చాలిగౌరారం, నాంపల్లి, మున్గోడు, చింతపల్లి ఈ పోలీస్ స్టేషన్స్లో గత కొంతకాలంగా వాళ్ళు మేకల దొంగతనానికి పాల్పడుతున్నారు. సో మేము ఇమీడియట్లీ చింతపల్లిలో చేసిన దొంగతనానికి 185/2025 ఎఫ్ఐఆర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద మీరు ఎప్పుడన్నా చెప్పాలి మేడం. ఉన్నాయి మేడం, మా దాంట్లో ఉన్నాయి. మనకు అన్ని ఖరీదైన కార్లు వస్తున్నాయి. అన్ని ఖరీదైన కార్లు